ఒక ముక్క టేస్ట్ ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉందో. సో ఫుడ్ అయితే చాలా బాగుందండి. చిలక అనే సాంగ్ యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండ్ లో ఉంది. 5 days లో 1 million views కి రీచ్ అయింది. ఫ్యూచర్ లో ఇంకా 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 వెళ్ళాలని చెప్పేసి అందరం కోరుకుంటా ఉన్నాము. అండ్ దోస్తులు, యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ రచ్చ లేపుతుంది సాంగ్ అయితే. అందరికీ నమస్తే దోస్తులు. ఈ రోజు అయితే మనం ఫోక్ సాంగ్ షూట్కి మా అన్న వాళ్ళని రమ్మంటే ఇన్వైట్ చేస్తే వచ్చినా నేను. ఈ రోజు అయితే మనం వాళ్ళందరికీ చికెన్ వండి పెడదామని వచ్చినాం. ఒకసారి చూడండి అటు సైడ్. అక్బర్ అన్న మంచి కోస్తున్నాడు ఉల్లిగడ్డలు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఉల్లిగడ్డలు కొయ్యాలంటే అదొక ఆర్ట్. దోస్తులు చూడండి ఎలాగొస్తున్నారో మన అక్బర్ అన్న, సింగర్ అక్బర్ అన్న ఉల్లిగడ్డలు ఎలాగొస్తున్నారో. చాలా ఎక్స్పీరియన్స్ కదా అన్న నీకు? 50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఉల్లిగడ్డలు కొట్టంలోనా? దోస్తులు నూనె అయితే పోసుకోవాలి. 5 కిలోలు చికెన్ కాబట్టి దాన్ని సరిపడ పోయాలి. అయితే వేసుకుందాం. దోస్తులు ఈ 5 కిలోల చికెన్ అయితే దీంట్లో వేసుకుందాం. చికెన్ అయితే ఒక 10 నిమిషాలు బాగా మగ్గ పెట్టుకోవాలి. ఉప్పునైతే వేసుకోవాలి ముక్క మగ్గడానికి. సన్నగా కోసి పెట్టుకున్న టమాటీలు అయితే దీంట్లో వేసుకుందాం. ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి దోస్తులు. ఒక 1/2 కిలో కారం అయితే వేసుకోవాలి. దోస్తులు ధనియాల పొడిని అయితే వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి దోస్తులు ముక్క పట్టే విధంగా. ఎట్లుంది? సూపులకి మంచిగా ఉందా? టేస్ట్ కూడా బాగుంటుంది. ఏం మాట్లాడుతాను? ఆహా, సూపులకైతే ర్యాంప్ ఎక్కిందిలే కానీ టేస్ట్ కూడా మామూలుగా ఉండదు. గుమ్ముగుమ్ములు ఆడుతుంది. తిని చూపిస్తాం మీకు. కారానికి సరిపోను ఉప్పు అయితే వేసుకోవాలి టేస్ట్ చూసుకొని. కూరకి సరిపడా కొత్తిమీరని అయితే వేసుకొని కొద్దిసేపు మగ్గ పెట్టుకోవాలి. పీచి 5 కిలోలు. ఇప్పుడు మసాలా, ఇప్పుడు అసలైన టేస్ట్ వచ్చింది కూరకి. దోస్తులు వింటున్నారా? హాయ్, బాగున్నారా? పుదీనా అయితే వేసుకొని హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మన గెస్ట్ గా చిట్టి చిలక సాంగ్ రైటర్ అండ్ యాక్టర్ మనతో పాటు వచ్చారు. ఈ రోజు మేము డిన్నర్ కి ఇన్వైట్ చేశాము. బ్రో ఒకసారి హాయ్ బ్రో. హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఒక ముక్క టేస్ట్ ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉందో. సో ఫుడ్ అయితే చాలా బాగుందండి.
థ్యాంక్ యూ బ్రో. అన్న పేరు భవానీ, అన్న పేరు అక్బర్. సో ఫుడ్ ఆఫ్ నేచర్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. సో వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ నేచర్లో ఎలాగ ఫుడ్ ప్రిపేర్ చేస్తామో మన విలేజెస్లో, నార్మల్ విలేజెస్లో ఎలా వితౌట్ ఏది కూడా హైబ్రిడ్ వాడకుండా, కెమికల్ లేకుండా నేచురల్గా అన్ని ప్రొడక్ట్స్ నేచురల్గా వాడి మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. సో వీళ్ళ యూట్యూబ్ ఛానల్ని చూసి ఆనందించండి. మీరు కూడా మంచిగా ఎలా ప్రిపేర్ చేయాలో అనేది నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఆల్ ద బెస్ట్. మీ టేస్ట్ చిలక అనే సాంగ్ యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండ్ లో ఉంది. 5 days లో 1 million views కి రీచ్ అయింది. ఫ్యూచర్ లో ఇంకా 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 వెళ్ళాలని చెప్పేసి అందరం కోరుకుంటా ఉన్నాము. అండ్ దోస్తులు, యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ రచ్చ లేపుతుంది సాంగ్ అయితే. దాదాపు 100 million దాటాలని మేము కోరుకుంటున్నాం. 5 days లో 1 million అంటే మామూలు విషయం కాదు. ఒకసారి బ్రోని కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. బ్రో మా దగ్గరికి మా ఛానల్లోకి ఇన్వైట్ చేసినందుకు, వచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఫుడ్ రివ్యూ కూడా చేశారు. వీడియోని మాత్రం ఫుల్ వీడియో చూడండి. అలాగే బ్రో వాళ్ళ చిట్టి చిలక సాంగ్ ని చూసి ఆదరించాలని కోరుతున్నాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. సో ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అన్న పేరు భవానీ, అన్న పేరు అక్బర్. సో వీళ్ళిద్దరూ ఫుడ్ ఆఫ్ నేచర్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మంచి మంచి బ్లాగ్స్ తో, మంచి ఫుడ్ బ్లాగ్స్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. చెప్పండి. అదిరిపోయింది. ఆహా సూపర్. కొంచెం దీంట్లో నిమ్మకాయ పిండితే పిండుకున్నా నేను, నువ్వు పిండుకోలే? వస్తుండే దోస్తులు. తెలుసుగా ఇక లాస్ట్ రివ్యూ వచ్చిందంటే మీకు తెలుసు కాబట్టి వీడియో ఈరోజు అయితే. సో ప్రతి ఒక్కరు ఫుడ్ ఆఫ్ నేచర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ దోస్తులు.